అనుకున్నట్టు పోయి ఉంటే యముణ్ణి చూసుండేదాన్నేమో. బతికాను కాబట్టి. పెళ్లి సెటిల్ అవగానే షాపింగ్ చేసే ఆడపిల్లలు ఉంటారు గాని సూసైడ్ చేసుకునే దాన్ని నిన్నే చూస్తున్నాను. ఏం తక్కువ చేశానే నీకు? హలో మహా, నేను కౌంటర్లో ఉన్నాను. బిల్లు చెక్లో కట్టినా క్యాష్లో కట్టినా? కార్డులో కట్టండి. ఆయన గారం చేసి చెడగొట్టారు నిన్ను. అది నేను చెప్పినట్టు వినుంటే సానియా మిర్జాను సైనా నెహ్వాలో అయ్యుండేదాన్ని. హలో, ఇప్పుడు డిస్కౌంట్ ఎంత అడగమంటావు? 10%, 20%? 15%. చిన్నప్పుడే నిన్ను హాస్టల్లో పడేసుంటే రోగం కుదిరేది. బిల్లు నీ పేరుతో రాయించమంటావా, అను పేరుతో రాయించమంటావా? నేను వస్తున్నాను, ఉండండి. అదే కదా, హాస్పిటల్ బిల్లు కంటే ఈయన ఫోన్ బిల్ ఎక్కువ ఎలా ఉంది. హాయ్. కింద లేవా నువ్వు? ఆ, డాడీ నువ్వు భలే కిలాడి. కళ్ళు తెరవగానే క్లాస్ మొదలెట్టింది. ఏం చేస్తాం? ఏంటి నా కుక్క పిల్లల చిక్కిపోయింది? అయ్యో, బొగ్గలు కూడా తగ్గిపోయాయి. ఏంటి నాన్న? కుక్క పిల్లకి ఐస్ క్రీమ్ ఆకలి వేస్తోంది. తెప్పించేద్దాం. హలో, హౌ ఆర్ యూ? హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్. పర్లేదు కదా డాక్టర్? ఏం పర్వాలేదు, కానీ ఒక్క విషయం, మీరు కత్తులు కొనే ప్లేస్ మార్చండి. అంత పదునుగా లేవు. డాక్టర్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే చాలా దరిద్రంగా ఉంటుంది కదా నాన్న? జూబ్లీ హిల్స్ లో నా జైలు, సారీ ఇల్లు. అను, ఇది శేఖర్ నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కట్టుకో. అది డిన్నర్కి వెళ్ళేప్పుడు కట్టుకో. వీటి మీదకి జ్యువెలరీ అంతా రెడీ చేసి లాకర్లో పెట్టాను. 8524 నంబర్ గుర్తుపెట్టుకునేడు. 8524. అతను వచ్చినప్పుడు ఇలా నీరసంగా మొహం పెట్టుకుని ఉండకు. కొంచెం స్టైల్గా హాట్గా ఉండు. ఏంటి? మమ్మీ, నువ్వు నీతో పాటు చెప్పాడు మీ నాన్నలాగా సాగదీకు. చెన్నైకి వస్తాను. శేఖర్ లాంటి డబ్బున్న అబ్బాయి, చదువుకున్న అబ్బాయి, ఆడపడుచులు అత్తమామలు లేనబ్బాయి, అన్నిటికీ మించి హైదరాబాద్లోనే ఉండే అబ్బాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా? అర్జెంటుగా నాకు ఈ కాన్ఫరెన్స్ వచ్చింది గాని లేకపోతే నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. నువ్వు మీ నాన్న కలిసి ఈ సంబంధం చెడగొట్టారంటే చంపేస్తాను. ఏంటి మహా, ఇంకా ప్యాకింగ్ చేస్తున్నావా? ప్యాకింగ్ కాదు, బేబీ సిట్టింగ్ చేస్తున్నాను. వెళ్ళు. అను, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బాయ్ లత ఆంటీ. నైస్ జర్నీ. థ్యాంక్ యూ. వెల్కమ్. మార్నింగ్ సార్. కూర్చోండి. కాఫీ, టీ? కాఫీ. వద్దులేండి, అసిడిటీ. బయలుదేరండి ప్లీజ్ ప్లీజ్. సార్ నా కేసు. రైట్. శేఖర్ని కలవడం నీకు ఇష్టం లేదు, అంతేగా? గోపాల్, ఏబేబే, అది ఇంపార్టెంట్ ఏం కాదు, సార్ పిలిచారు అంతే. ఛీ, చెత్త కదా. సార్, మేడం ఇంకా బట్టలు చదువుకోలేదా? సూట్ కేసు ఇంకా కిందకి రాలేదంటే సర్దుకున్నట్టేగా సార్. సునిశ్చిత మేధా సంపత్తి. ఏంటి కొత్త ఫోనా? అవును సార్, మన మేడం గారు కొనిచ్చారు. ఐఫోను. ఇక్కడ కూడా ఈవిడైనా ఏదైనా దేవుడి ఫోటో పెట్టుకోవచ్చుగా ప్లెజెంట్ గా. డాడీ
అమ్మా నాకు సంబంధించినంత వరకు మేడం గారే గాడేసండి. అంటే నన్ను కాడంటావు. అయ్యో దుర్గాదేవి కూర్చుంది కదా అని పులికి పూజ చేయలేం కదా సార్. పోలే పులని ఒప్పుకున్నావు కదా. పులిహారలో పులి ఎంత పవర్ఫుల్ మీరు అంతే సార్. మేడం ఎవరికి ఫోన్ చేస్తున్నావు నానా? నువ్వు నాకేం చేయట్లేదు. నువ్వు వేస్ట్. హలో హలో, ఎవరు? శేఖర్ వాళ్ళ తాతయ్య బెనర్జీ గారా? అంత అక్కర్లేదు, సగం చాలు. ఏంటి? శేఖర్ తాత గారు బెనర్జీ గారేనా? ఎందుకు బెనర్జీ గారేనా? చాలు. బెనర్జీ గారు మీరు రామలింగం గారు అమ్మాయిని చూడడానికి వస్తున్నారా? ఏ రామలింగం? ఛీ! డాడీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదేనండి, మహాలక్ష్మి గారు అమ్మాయిని చూడడానికి వస్తున్నారా? ఆ, ఆ, ఆ. మ్మ్. మీరేమో ఆమె పేరు చెప్పగానే పెళ్ళైనంత ఆనందపడిపోతున్నారు. ఆమెమో చెన్నైకి చెక్కేస్తుంది. ఇలాంటివి సగం చెప్తే సరిపోవు, పూర్తిగా ఏడు. ఓ ఓ, ఓ. మీరేమో పనులన్నీ ఆపుకుని అమెరికా నుంచి వస్తుంటే ఆమె ఒక్కరోజు చెన్నైకి వెళ్లకుండా ఆగలేదండి. ఇంతకీ మీరెవరు? నేను ఏమండి, లాటరీ తగిలినప్పుడు ఎంత వస్తుందో చూసుకుంటారు కానీ ఎవడమితే మీకేంటండి? మా దేవత ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళు ఇంకా చచ్చినా ఈ పెళ్లి చూపులకి రారు. నువ్వు మీ అమ్మ లేని 10 రోజులు హైదరాబాద్ ని ఏకఛత్రాధిపత్యంగా ఎలేసాయి. వాట్? ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మనం కేర్ ఆఫ్ మహాలక్ష్మి డాడీ. ఆవిడ పేరు వినపని చోటికి పారిపోవాలి. అమ్మ పేరు వినపడని చోటంటే ఒకటి ఉంది. మీ కామేశ్వర అత్తయ్య, కృష్ణమూర్తి మావయ్య. అత్తయ్య ఎప్పుడు చూడలేదు. మన ఇంటికి వచ్చి చాలా ఏళ్ళే. ఏ ఏంటే మీ అమ్మతో పడదు? ఇక్కడే ఉంటారా? కలువుపుడని విజయవాడ కోతలో చిన్న పల్లెటూరమ్మా. పల్లెటూరా? ఎవరూ తెలీదు. కామేశ్వరి ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించి అడుగుతూనే ఉంటుందమ్మా. మాట్లాడతావా వాళ్ళతో? డాడీ సికార్ కాలుస్తావా? మీ అమ్మకు తెలియకుండా చాలా పనులు చేస్తాను. నాకు పిన్ని లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటిదాకా లేరు, కావాలంటే ట్రై చేయొచ్చు. డాడీ ఇంత కిలాడివి అమ్మ మాటకి ఎందుకు ఎదురు చెప్పవు? మన ఆర్గ్యుమెంట్స్ అన్ని కోర్టులోనేనమ్మా. ఇంట్లో ఎప్పుడు మీ అమ్మే నెగ్గుతుంది. ఒకవేళ నేను ఎప్పుడన్నా గెలిచే పరిస్థితి వస్తే మీ అమ్మ బై డిఫాల్ట్ ఫిట్స్ వచ్చి పడిపోతుంది. దాంతో నేను నోరు మూసుకోవడం మొదలెట్టాను. మాట్లాడకుండా ఉంటే మునంటారనుకున్నాను, మొగోడు అనేశారు. ఏమండి ఏమండి వస్తున్నా. కాల్చుకో. నువ్వు ఓకే అంటే ఇవాళ కలుపుడి పంపిస్తాను. ఈ 10 రోజులు అక్కడే ఉండరా. ఒక్కదాన్నినా? మంగమ్మని తీసుకెళ్ళు. ఎలా? ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తుంది. మా అమ్మమ్మ. వెళ్ళి చూడమ్మా, కానీ ఇలా అరవకమ్మా. మరి నేను? గోపాలవ అమ్మకి ప్రతిరోజు నా గురించి రిపోర్ట్ రాసి పంపిస్తాడు, జేమ్స్ బాండ్ లాగా. దానికో స్కెచ్ ఉంది. డాడీ లేదు, గీడీ లేదు. మీ అమ్మ మాట కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను. ఈ 10 days నీకు కాఫీ, టిఫిన్, భోజనాలన్నీ పైనే. కిందకి దిగితే 2 కాళ్ళు ఎరగొట్టమని మేడం ఆర్డర్. 2 అక్కర్లేదు సార్, 1 ఎరగొడితే చాలు. నువ్వు మీ అమ్మ తప్ప మాలాంటి సామాన్య ప్రజలంతా గ్రౌండ్ ఫ్లోరే కదా నాన్న. మెట్టెక్కి అంతపురానికి వచ్చే ధైర్యం వాడు సస్తే చేయడు. ఏంటి అరుపులు? మహా నేను లేను కదా అని ఎక్కువగా తాగను, రెగ్యులర్ గా చేస్తాను. ఇంకేమైనా చెప్పాలా? ఐ లవ్ యూ. డబ్బులు సరిపోతాయిగా. టైం లేక ఫస్ట్ క్లాస్ దొరకలేదమ్మా, ఏమనుకోకు. ఏం పర్లేదు డాడీ. మంచినీళ్ళు తాగుతారా? కసాపైకి డైరెక్ట్గా 2 పెగ్గులు వేస్తాను. అప్పుడు కానీ టెన్షన్ తగ్గదు. కుక్క పిల్ల జాగ్రత్తగా పెడుతుంది కదా. బావ్
నాకంటే పనుంది, లేట్ అయింది, పరిగెడుతున్నాను. నీకేంటి? పని లేక పడుకున్నాను, లేట్ అయింది, పరిగెడుతున్నాను. నీకేంటి? నువ్వేమైపోతే నాకేంటి? ఇయ్యేంటి? కర్టసీకి నవ్వితే చాలు కంపార్ట్మెంట్లోకి వచ్చేస్తారు. హలో, అప్పుడే చేసావేంటి? గుర్తొచ్చానా? ఇందాకేదో మర్చిపోయానన్నాను కదమ్మా. కావుడత్తాయి కొడుకుని తోడుగా రమ్మన్నాను. ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు. అడగగానే పాపం సరే అన్నాడు. కళ్ళ చొక్కా, జీన్స్ ప్యాంటు. మళ్ళీ ఎవడో అనుకుని తిట్టేకు. మీ అమ్మ కోపం వచ్చినా నీకు భయం వేసినా ఏం చేస్తారో తెలియదు. ఏ రామలింగం, నా పేరు నాకు తెలుసులేవే. ట్రైన్ బయలుదేరిందా? ఆడొచ్చాడా? వచ్చినట్టే ఉన్నాడు. నట్టే అంటున్నావు, తిట్టేసేవేంటి? సరే వాడుకోసారి ఫోన్ ఇది. మావయ్య, ఫస్ట్ టైం రా మేము ఎవరం లేకుండా వెళ్ళాం. నేనున్నా కదా మావయ్య. మొన్నే హాస్పిటల్ నుంచి వచ్చింది తెలుసుగా. దాని ముందు కాస్త చావులు ఏడుపులు అవి మాట్లాడు మావయ్య. మీ అమ్మకు కూడా చెప్పు. అలాగే. ఉన్నా మరి, జాగ్రత్త. ఉంటాను మావయ్య, బాయ్. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? ఏం చేస్తుంటారు? నేను వంట చేస్తాను. వంట చేయిస్తాను. ఇది ఇంకా చెండారం. సాఫ్ట్వేర్ వాళ్ళకి సాంబార్ అన్నం పంపిస్తాను. దీనికంటే బండి మీద బజ్జీలు వేసుకుంటానంటే బెటర్గా ఉంటుందేమో. నా పనికి పేమెంట్ ఉంది కానీ పేరు లేదండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోర్లు పడక దాదాపు 200 మంది రైతులు స్పోర్ట్స్ న్యూసే బెటర్. రేసింగ్ హిస్టరీలోనే సంచలనం. వావ్. 27 ఏళ్ల రేసర్ ట్రాక్ మీదే యాక్సిడెంట్ అయ్యి బోర్లు వేసినా పోతున్నారు, కార్లు తోలినా పోతున్నారు. ఏంట్రా బాబు ఇది? ఎరా నాగేశ్వరరావు బాబు సూసైడ్ చేసుకుందా? ఎవరితే? ఆ మూడుదేనా? ఎందుకు చేసుకోదరా? ఒళ్ళు కొవ్వెక్కి తిన్నదరక్క డబ్బులు ఎక్కువైపోయి ఇలాంటి పనులే చేస్తుంటారు. అయినా దాని కదా దాని బాబు నానాలే కాలేజీలో చేపించి మరీ చదివించాడు కదా. అసలు ఇలా కాదే యాసంకాలం ఎష్టగోడారితో రోడ్ల మీద చెప్పులు లేకుండా నుంచోబెట్టి మంచి ఒకటో రకం బెల్ట్ తెప్పించి తోలు ఊడిపోయేలా కొట్టాలి. అప్పుడు గాని బుద్ధి రాదే. మాటలతో ఎనరు. ఏం జరిగిందండి? భూమి బద్దలైపోయి విషయం మాడుతుంటే బంగారులాంటి పోయినట్టు పోయిందండి. గట్టిగా మాట్లాడితే సరిపోదండి, గట్టిగా పట్టుకోవాలి కూడాను. దేనండి? పోను. ఫోన్ కోసం చచ్చిపోయేట్టుగా ఉన్నాడమ్మా. మంగమ్మ, అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. ఎంత? 150 సార్. మీరు అబ్జర్వ్ చేశారా? అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ. అదే
పక్కపక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి 25 ఏళ్లు పట్టింది. ముత్తు సినిమాలో రజనీకాంత్ డ్రైవ్ చేస్తాడు, ఇదేనా? ఆహా, అది టాంగా. ఇది జట్కా. రెంటికి తేడా ఏంటో. గుర్రం కళ్ళు తెరుచుకొని పరిగెడితే అది టాంగా, మూసుకొని పరిగెడితే జట్కా. హ? అంటే ఇది ఇప్పుడు మూసుకొని పరిగెడుతుందా? ఏం మాట్లాడుతున్నారు మంగమ్మ గారు? దాని కాళ్ళు మన కళ్ళు, అది కాంబినేషన్. ఇవ్వండి, తాగండి. ఎవరితరా ఇది? హిందీ సినిమాలో హీరోయిన్ లాగుంది. మరే అండి, ఆడి ఇంటికి రంగులు వేయించలేడు గాని ఇంటి నిండా కలర్సేరా. కరెక్ట్ అండి. ఏమైంది? హైదరాబాద్ నుంచి అనసూయ రామలింగం, డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, మంగమ్మ డాటర్ ఆఫ్ అంబుజం, మరియు కల్వపూడి నుంచి జట్కా జనార్దన్. వీళ్ళమ్మ పేరు నాకు తెలియదు. వీళ్ళందరి కోరికపై ఒక చిన్న హై స్పీడ్. ఎందుకు కొట్టావు? మరి మేము పడ్డావు. లైఫ్ లో పైకి వెళ్ళాలంటే కష్టపడాలి గానీ పడిపోవాలంటే ఏముందిరా? నోరు జారినా చాలు, టైర్ జారినా చాలు. నువ్వు కిందకెందుకు దిగావు? నీకు సాయం చేద్దామనరా. అయితే బ్యాగ్ చేతిలో ఎందుకుంది? ఊరు నుంచి వస్తుంటే బ్యాగ్ తో కాక బ్యాండ్ మేళంతో వస్తారా? నాకంతా తెలుసురా. నువ్వు జ్ఞానివరా బాబు. ఆహా, నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను. వాచ్ ఉన్న ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు. టైం తెలుస్తుంది అంతే. రాయ్, బండి తీరా. బండి తీయమంటారా? ఎవరతను? పల్లవ వెంకన్న కొడుకు. వాడి పేరు మనకే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళకి కూడా తెలీదు. మీరు సెటైర్ లేయడం మానేసి కాస్త నా బ్యాగ్ ఇస్తారా? పల్లెటూరు చూడాలన్నారు. సరదా తీరిపోయిందా? ఊరు చూడాలా? కళ్ళు మూసుకో. చూడాలంటే కళ్ళు మూసుకోవాలా? ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉందండి. ఆ సౌండ్ ఏంటి? ఎర్ర కాలువ. చెవులు మూసుకో. ఆ వాసన ఏంటి? భలే ఉంది. వర్షం వచ్చే ముందు మబ్బులు కొట్టే పర్ఫ్యూమ్ ఇది. వీటితో పాటు ముక్కు కూడా మూసుకుంటే అప్పుడు ఊరేంటి, పైన స్వర్గం కూడా చూడొచ్చు. కలువపుల్లో నా మొదటి రోజు ఇలా గడిచింది. చాలా మంది అనుకుంటారు సూసైడ్ చేసుకోవాలంటే అప్పులు కష్టాలు ఉండాలని. అక్కర్లేదు. ఒక అందని షాంపూ బాటిల్ మా అమ్మ ఉంటే చాలు. ఆ షాంపూ అక్కడ ఉండడం వల్లే నేను పొట్టిగా ఉన్నానని మా అమ్మ నమ్మకం. పొడుగవ్వాలంటే ఆ బాటిల్ని కొంచెం వెనక్కి తోస్తే చాలు.
తాకితేనే తలంటుకోవాలి, లేకపోతే నూనె అమ్ముకునే దానిలా ఇంట్లోనే కూర్చోవాలి. వదినా అంతా ఓకేనా? షవర్ ఉంటే దీన్ని మించిన బాత్రూమ్ వరల్డ్ లోనే లేదు. ఏం హాయ్ అండి, నాట్లు వేసినప్పుడు రావాల్సిన మబ్బులు కోతల టైంకి వచ్చినాయి. బాగున్నారా? ఎవరండి ఇవిడే? మా హైదరాబాద్ మావయ్య కూతుర్రా. బాగుందా? బాగుందండి, బట్టలు వేసుకుంటే ఇంకా బాగుండేవారండి. వేదవా వాడికి ఇది మామూలే. మామూలా? చెవుల్లోంచి రీసౌండ్ వచ్చేస్తుంది. ఏమండి ఏంటండి? పైకొస్తారా? నానా కష్టాలు పడుతున్నానండి, దానికోసమే. మెట్లెక్కితే సరిపోతుంది. అమ్మా, హైదరాబాద్ మామయ్య కూతురే. ఏమందిరా? అబో బ్రహ్మాండం, మంచితనానికి మారుపేరులో ఉంది. లక్కీగా అతే పోలికేం రాలేదు, లేదంటే అనసూయ కాదు అసూయ అని పిలవాల్సి వచ్చేది. ఏంట్రా చింపకు చేయటికి పోయిందేంటి? మంగమ్మ రాక్షసి అండి బాబు. ఏమైందిరా? కొట్టిందండి. ఎందుకురా? తలుపు స్ట్రక్ అయింది, రావట్లేదు. దీనికి కొట్టదురా. నేను బట్టలు మార్చుకోవాలి. ఏం పర్లేదు, మీ బట్టలు మీరు మార్చుకుంటారంటే మధ్యలో నాగడ్డే ఉంది. మార్చుకోండి మార్చుకోండి. దీనికి కొట్టదురా. మీరు వెళ్తే తలుపు హే, మళ్ళీ బీసుకుంటే తీయటం కష్టం. తెరిచి ఉండగానే మార్చుకోండి, సౌకర్యంగా ఉంటది. వేదవా ఇలా కొట్టిందా? కొంచెం మెల్లిగా కొట్టిందండి. అనయ్య హైదరాబాద్ పిలుస్తోంది. కల్వపూడి కమింగ్. అంతా ఓకేనా? ఏమైనా కావాలా? తంపటి వేరుశనక్కాయలు, మొక్కజొన్న పొత్తులు, సోంపాపిడి, జుంటి తేనె విత్తేగలు, పోనీ జున్ను కావాలా, నిమ్మలు పెంచాం కన్ను కావాలా? కొంచెం ఖర్చు చూసుకోండి బాబు. రాక రాక మన ఇంటికి వచ్చారా, ఖర్చు కొని కడతావా ఏంటి? ఒక టీవీ కావాలి. కింద టీవీ ఉంది. నేను లేట్ నైట్ చూస్తాను. అదే ఇక్కడికి తెస్తాను. మరి వాళ్ళు? వాళ్ళు ఇక్కడికి వస్తారు. నేను తెలుగు చూడను. ఈ 10 days వాళ్ళు టీవీ చూడరు. నా కోసం పాపం వాళ్ళు మానేయడం బాగోదు. పర్వాలేదు, ఇంకో టీవీ తీసేసుకో. ఆ మాట కూడా చెప్పండి. అలాగే ఇక్కడ ఏసీ ఉంటే బాగుంటుంది. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. ఏమైంది? ఎవరో పిలిచినట్టుంటేను. ఏదో చెప్తున్నారు. ఏసీ. ఏసీ. చల్లగానే ఉంది కదా? వేడిగా ఉండాలంటే రాత్రంతా మూసుకోవడం తెరుచుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు? ఏసీ బిగించుకుంటేనే బిగిసిపోయారేంటండి? ఒక సీనామేకు, సిల్క్ తాడు, సర్వికర్రా తీసుకురారా. ఏసీ ఏంటో చూపించేద్దాం. పట్టుకోవే. ఏమండి, పట్టుకోండి పట్టుకోండి, కూర్చోండి, పట్టుకోండి, లాగండి. ఇది ఏసీ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, తోయండి. ఇది కండిషన్. మేము వెళ్ళిపోయాక రెండు కలిపి చదువుకోండి. అదిరా, పద. $25,000 మంచి టీవీ కావాలి సార్. $25,000 కావాలా, మంచిది కావాలా? రెండు కలిపి కాంబినేషన్ లో కావాలండి. కుదరదు. అలా అంటే ఇలా మాస్టర్, అన్వేషించాలి. అది 50, ఇది 90. చెవులు మూసుకొని చూడు, కలర్ తెలుస్తుంది. కళ్ళు మూసుకుని చూసావనుకో, సౌండ్ తెలుస్తుంది.
నోరు మూసుకుని అదే కొనమంటున్నారండి. అన్నీ మూసుకొని పర్స్ తీసుకురారా. తెస్తాను. మరీ మినరల్ వాటర్ తో మొహం కడుకుంటే బలిసింది అనుకుంటారు. లేబుల్ తీసేయరా. ఆనంద విహారి. ఇడి ఇంట్లో ఆనందం లేదు, బతుకులో విహారం లేదు, ఒంట్లో పొగర మాత్రం ఉంది. ఈడు మళ్ళీ కొత్త టీవీయా? హేయ్! అప్పు ఇచ్చినోడి నా ఇంట్లోనో టీవీ ఉంది, నీకు రెండు ఎందుకురా? మీరు అప్పించి నారాయణ గారి షాప్ లో 200 టీవీలు ఉన్నాయి. మరి మాట పట్టు. ఈ పిల్లెవరు? మామయ్య కూతురు. ఈయనెవరు? పాలేరై ఉంటాడండి. అయ్యా కారెక్కండి. మరీ గేటు ముందు ఎక్కి గుమ్మం ముందు దిగితే బలిసింది అనుకుంటారా? ఫాలో అవ్వమను. డబ్బున్న పాలేరై ఉంటాడండి. పిల్ల బంగారు బొమ్మలా ఉంది, కాకపోతే 0 సైజ్ బొమ్మ. చిదివి దీపం ఎట్టొచ్చు రంగే. ఏంటంత పొగడేస్తున్నాడు నన్ను? పోగొట్టం కాదండి, నిన్న మా అబ్బాయి డైలాగ్ ఎత్తి కొట్టు, ఇప్పుడు నేను వేసి ఏం చేస్తావని పొగరు. అంటే ఈడే పల్లం వెంకన్నా. ఏలబ్బాయి నిన్న మిమ్మల్ని ఏడిపించింది. పాలేరన్నావు? ఈయన ఎంత చూసినా పాలేరులాగే అనిపిస్తున్నాడండి. నమస్కారం అయ్యా. నా నచ్చరా బాబు. ఎరా నొప్పి తగ్గిందా? పెట్టేదేదో పూర్తిగా పెట్టాడు. ఆడికోసారి సారీ చెప్పి ఏడుస్తున్నాడు, కిందడి దెబ్బలు అయి తగిలే. ఎరా సరే, ఆడికైతే చెవైపోయింది అనుకో, నేనేం చెప్తుంటే అదే చెప్తున్నాడు, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా. ఎరా చెవిపోయిందండి. అది ఆడి నోటికి లూజ్ ఎక్కువ, జారాడు. నా చేతికి స్పీడ్ ఎక్కువ, విసిరాను. ఏంటి ఇప్పుడు? పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. అప్పటిదాకా పలానుడు కొడుకను కూతురను అనడమే అందరికి క్షేమం. తెలుస్తున్నాగా మీ వాడిని, పల్లం వెంకన్న కొడుకని. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా ఆడికి నేర్పు పద్ధతి. జెండా కోయిలా ఇక్కడే నిలబడిపోతే ఇలా బదలవాలి పదా. ఏంటి నాన్న నీరసంగా ఉన్నా? ఒక రోజులో 90,000 షాపింగ్ చేయించింది. అప్పు చేసావా? దాన్ని తీసుకొచ్చి తప్పు చేశాను. ఆ పిల్ల గురించి నేను చెప్పినవన్నీ చించి కొత్త రాసుకో. ఆవిడ చూడ్డానికో టీవీ, అది పెట్టడానికో టేబుల్, అందులో ఛానల్స్ కి కేబుల్, కొట్టడానికో మేకు, కట్టడానికో తాడు, నెట్టడానికో కర్ర. ఉండమ్మా. నాన్న, ఈ పిల్లని ఎన్నేళ్ళు మెయింటైన్ చేశాడంటే మామయ్యకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. And the piston's gonna push the mucker right into the mold. And one of the guys will pour the lead. End of his ass. End of story. What if somebody screws it up? We're fucked. You got one chance, one shot at it. That's all. We'll never have time to reset it. భోజనానికి రాలేదు. You pulled. భోజనానికి రాలేదు. నాకు ఆకలి కాలేదు. The ball I won't. Well, you just had to be right about that thing. ఆకలిగా లేదు. Because if it wants out, that's how it's gonna go. Through that alcove, ఆకలిగా లేదు. కొత్త టీవీ వచ్చింది కదా, హ్యాపీనెస్ తో కడుపు నిండిపోయింది, అందుకని ఆకలిగా లేదు. Where you gonna be? I'll be around. Sorry. What about the others? Where are they? Fred. సారీ, ఒక రోజులో బోల్డ్ అంత ఖర్చు పెట్టాను కదా, బాధేసి. ఎందుకు రా నిన్ను. కూర్చోమ్మా. తిను. నాకు కింద తినడం అలవాట్లేదు. కోపం వచ్చిందనా? వస్తే మాత్రం ఆ ప్లేట్ దిమ్మా. తినమ్మా. ఉండోడతే అని కొడుకు. నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఓసారి నేను తిననంటే మా బావ కంచం తీసుకొచ్చి నీ రూమ్ లోనే తినిపించాడు కదా. నీకెలా తెలుసు? నిన్ను మోసుకురావడం కష్టం కదా. ఒక ఇంట్లో మనుషులు ఇలా కూర్చుని హ్యాపీగా నవ్వుకోవటమే నాకు చాలా పెద్ద విషయం. మా మమ్మీ ఎప్పుడు ఇంత ఈజీగా లేదు, ముఖ్యంగా నాతో. నేను
తను బాగా చదవాలనుకుంది, కుదరలేదు. కనీసం మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిపోవాలనుకుంది. పియానో నేర్పించింది, టీచర్ పారిపోయింది. డాన్స్ ట్రై చేసింది, ఆ వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ అటువైపే పోలేదు. ఇంకా యాక్టింగ్ అయితే మీరే చూడండి. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తామన్నారు. ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోపెట్టింది. అనసోల్, అనసూయ సొల్యూషన్స్. నా బతుక్కే సొల్యూషన్ లేదు, నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో. నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించొస్తాను. అప్పటిదాకా కామ్గా కూర్చో. ఉం? హాయ్. ఏమైంది? హార్ట్ ప్రాబ్లమా? అయ్యో, ఆపరేషన్కి 10,000 కావాలా? ఏం సరిపోతుంది? సగం చేసి వదిలేస్తారు. 1,00,000 సరిపోతుందా? ఏదో చిన్నతనం తెలియక 10,000 అడిగితే 10,000 ఇచ్చేయమనండి, అది చిన్నతనం. లక్షిస్తే అది పిచ్చితనం. ఈ అనసోల్ నువ్వు పుట్టగానే నీకోసం పెట్టాను. ఈ కంపెనీ కోసం రిలేషన్స్ వదులుకున్నాను, తెలుసా నీకు? అవన్నీ ఎందుకు ఇప్పుడు మహా? మ్యూజిక్ రాదు, డాన్స్ రాదు, చదువు రాదు, ఆఫీసుకు పంపిస్తే పని రాదు. అసలు ఏమవుతుంది అది? ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది, మంచి తల్లి అవుతుంది. అంతకంటే పెండే వద్దని. అంటే ఇలా నోరేసుకుని మొగుడు మీద పడిపోదు, ప్రతిదానికి పిల్లలు భయపెట్టేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలాంటి మేధావులకు అర్థం కాదు మహా. అను, మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు. నేను చచ్చేలోపైనా తెలుసుకోవే, నువ్వంటే నాకెంత ఇష్టమో. అమ్మ భోజనం కడుపు నిండిపోయింది. నువ్వు లేట్ చేస్తే ముద్దలు కలిపి తినిపించేస్తాను మా అన్నయ్య. తిను. మా ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా 2వ రోజు వాళ్ళ ఇంట్లో బోల్డ్ అనే నవ్వుల మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది. ఇల్లు బాగుంది కదా? కానీ మెట్లే ఎక్కటం దిగటం. మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు. మరీ అంత చనువు చేయకూడదండి. ఇచ్చేసానా? బాగా మమ్మీ గారిలాగా గట్టిగా ఉండాలి. ఉండాలా? ఖచ్చితంగా. మహాలక్ష్మి కూతురంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను. యోగాలు, ఎక్సర్సైజులు లాంటివైతే రేపటి నుంచి చూపించొచ్చు. ఇలాంటి యదో పనులు వెంటనే చేసేయాలి. నందు, పావుకి మంత్రం వేస్తే తేలొచ్చిందేంటి? పాము పడుకుంది, పాలేరుని పంపింది. ఏంటను టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది. ఎలాగా? కాదు, ఎలక. సో వాట్? అది మంచం ఎక్కి నన్ను కరుస్తే టీటీ చేయండి. జోకా? అది వచ్చే వరకు ఇక్కడే ఉండండి. పట్టుకొని తీసుకెళ్ళండి. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ ప్రతాపరావు, పాపులర్ దొంగని. ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను. అందరూ చూసేలా తిరగడానికి నేనేమి సినిమా హీరోనా? దొంగని. లైట్ అయిపోయిన తర్వాత వచ్చి అలారం కొట్టేలోపు వెళ్ళిపోతాం. మెత్తగా ఉంది. అది నా స్ట్రెస్ బాల్. తీసుకో. రాత్రులు కన్నాళ్ళేస్తున్నారు కరెక్టే, పగలేం చేస్తారు సార్? ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, యోగా. దొంగలకి ఎందుకురా ఇవన్నీ? కొనుకెళ్ళేవాడు నడుచుకొని వెళ్ళొచ్చు, కానీ కొట్టుకెళ్ళేవాడు
పరిగెత్తాలే. ఈడెవడో ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏంటండి? మరి ఈ పిల్లలు ఏదేటి అందులో? నేనుండను, వచ్చాను, వెళ్ళిపోతాను. మాది హైదరాబాద్, ఏ ఏరియా? జూబ్లీ హిల్స్. జూబ్లీసా? అది మా బాలాజీ గడ్ ఏరియా. వాడేరియా ఏంటి? ఆడు తప్ప అక్కడ ఎవడు దొంగతనం చేయకూడదమ్మా. 25 లక్షలకు పాడుకున్నాడు పాట. 25 లక్షలా? 25 లక్షలా అంటబెట్టే. ఆంధ్రాలో క్యాప్టీ లోకి చేసిన తర్వాత తుళ్ళూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు. దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ పాత అంతా. 25 లక్షలా? ఎవడరా నువ్వు? రేయ్ సార్, చాలా విలువైన విషయాలు చెప్పావు కానీ తీసినవన్నీ ఇచ్చాను. చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. ఏంట్రా జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నా? గోడకే కదా వచ్చా? నువ్వు ఉండరా కూలుడా. నీ సార్, కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైనా ఓ అందా. చిల్లరుందా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి, పక్కింటికి వెళ్ళి కొట్టుకొచ్చేతను. అక్కర్లేదు, చావు. ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. ఏసీ కదలట్లేదేంటి? కదిలింది. మేడం, ఇది మీ మేడ, ఇది అమ్మాయి గారి నీడ, ఇది సాయంత్రం మన కుక్కు వండిన వడ. థ్యాంక్ యూ. ఏంటి? ఇవాళ భావన్ గారి పెళ్లి చూపులు కదండి. పెళ్లి చూపులని చెప్పలేదేంటి? నేనేమన్నా స్టీల్ ఫోటోగ్రాఫర్నా? ఏదడిగినా నవ్వుతావు? మధు, ఈ సున్నుండలు పట్టుకెళ్ళి వంటింటో పెట్టు. కాముడు రా అత్తయ్య. పిల్లకి పెళ్లి చూపులంటగా? దాదాపు ఖాయమైపోయినట్టే. నువ్వు కూర్చో. ఈ పిల్ల ఎవరు? అది చెప్పానుగా, హైదరాబాద్ నుంచి వచ్చిందని. మహాలక్ష్మి కూతురా? కొంచెం కాఫీ పట్టరా, గొంతండి సరే, పతండి. కూర్చో, నేను తీసుకొస్తాను. నీ కోకలు కట్టుకోవడం రాదంటే? నీ పేరేంటే? అనసూయ రామలింగం. నాన్న కూతురు. తెలుస్తాను. మీరు? బేబ్ మా అమ్మ. అత్తయ్య, బేబ్ మామలా అవుతుంది. అత్తయ్య, మీ చేత్తో అక్షింతలేయండి. నేను ఎంచుకోలేదే. అదేంటి, మీరు వేయాల్సిందే. తీసుకోండి. శుభమా అని పెళ్లి చూపులు జరుగుతుంటే నా చేత్తో ఎందుకే? అత్తయ్య, మీ మనసు మంచిది, మీరేస్తే అంతా శుభమే జరుగుతుంది. వేయండి. అక్షంతలు వేయడానికి ఇబ్బంది ఏంటి? చేనొప్ప? కాదే, నాకు 12వ ఏట పెళ్ళయింది, 14వ ఏట మొగుడు పోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా? అప్పట్లో నాకు తెలియలేదే. మీకు ఎక్కడే మాట్లాడాలో అస్సలు తెలీదండి. ఎలా ఉంది? అద్భుతం కదా? ఏంటి మేకప్? ఆ జుట్టు ఏంటి? సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్తున్నావా? తీసే. ఏంటి వెళ్ళు. ఇదిగోరా. భావన్ గారు బ్రహ్మాండం. ఈ చీర, ఆ మేకప్ అన్నీ తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. కానీ నువ్వు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి. బాను, టీజర్లోనే సినిమా చూపిస్తారా? పెళ్లి చూపుల్లోనే నీ బెస్ట్ అంతా చూపించకూడదే. ఎప్పుడో పెళ్ళైన 10 ఏళ్లకి 2 పిల్లలు కూడా పుట్టేశాక ఏదో సాయంత్రం నువ్విచ్చిన కాఫీ తాగుతుంటే అనిపించాలి ఆడికి, ఇంత గొప్ప అమ్మాయి ఇంత ఈజీగా ఎలా దొరికిపోయిందిరా బాబు అని. ఓకేనా? సంపిద్దామా? పద, కూర్చో. అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, కథాకళి ఇలాంటివి ఏమైనా నేర్పించారా? అవి పెళ్ళాక మీ దగ్గర నేర్చుకుంటారులేండి. ఫైన్ ఆర్ట్స్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారా? మీ అబ్బాయికి ఏమైనా వచ్చా అండి?
ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశా. 10 years నుంచి వాయిస్తున్నాను. ఏంటండి? వీణ. వీణతో విచ్చలివిడి చేయగలను. వాణ్ణి చూడు, కోతిలా ఉన్నాడు. వీడికి బాను కావాలా? ఈ పెళ్లి చచ్చినా అవనివను. 2 రోజుల నుండి పోయేవాళ్ళం, మనకి ఎందుకండి ఇవన్నీ? నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. బురద మాత్రం వెంటనే వస్తుంది. సారీ. సారీ. బావా, ఒక్క మాట. ఏంటి? సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు. సూట్ కేసు ఇక్కడ ఉంది. జిప్ ఇది. జిప్పా? నేను ఇంకా లాక్ అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను కూడా తప్పనే చెప్తున్నాను. అమ్మాయి అటువైపు ఉంది. అయిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు. బాబా, ఒక్క మాట. పిలుస్తున్నారండి. వినపడిందండి? ఈసారేంటి? సూట్ కేస్ గుచ్చుకుంటుందా? మూసుకోవట్లేదు. ఒక్కసారి కనిపిస్తే. అమ్మాయి అటువైపే ఉంది, కానీ సిగ్నల్ ఇటువైపు ఉంది. బావా, బావా అన్నారండి? రావా అనుకున్నానండి. ఒక్క మాట. ఏంటి? బావా, ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయి అటువైపే ఉంది తెలుసు, కానీ ఆకర్షణ ఇటువైపు ఉంది. నీ పేరేంటి నాన్న? గురుగారు, ఒక్క మాట. మాక్సిమం 5 minutes టైం ఇస్తాను పారిపోవడానికి. 2 minutes చాలు. నాన్నగారు, ఒక్క మాట. జాగ్రత్త. అవునండి, రాత్రి 10 నేను మళ్ళీ చేస్తానండి. తనతో తీసుకొచ్చావు? ఏ మేము వస్తే ఏంటి నీకు? మనం వెళ్ళేది పెళ్లికి కాదండి, పరామర్శకి. మీ నోటికి అసలు అడ్డు అదుపు ఉండదు. ఎవరు పోయింది? నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబ్ మా అమ్మ. కామెడీ కదా. ఓరు బాబోయ్, వచ్చిన వాళ్ళందరికీ కాఫీ నీళ్ళు అయ్యండి అమ్మా. కొంచెం పంచదార ఉంటాయమ్మా. ఊరుకోవద్దా? వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది.
దేవుడా ఎంత పని చేశావు అయ్యో ఒకసారి చూస్తే ఒకసారి చూసినట్టుంటే దేవుడా తీపి ఎక్కువైంది కొంచెం డికాషన్ పోయమ్మా ఎలా జరిగిందక్క? నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోబోయారు అన్నారటమ్మా. రాత్రి చేపల పులుసు తింటాదని చెప్పి ఒకటే నవ్వు, తిండో నవ్వుడు తిండో నవ్వుడు, ముళ్ళు గొంతులో గుచ్చుకుని ఊపిరాడకపోయిందమ్మా. ఎవరైనా ఏడుస్తూ పోతారు, నవ్వుతూ పోతారు, ఈవిడ నవ్వుతూ పోయిందమ్మా. ఊరందరితో ఎంత ప్రేమగా ఉండేది. బంగారు తల్లి నవ్వకే తల్లి చంపేస్తారు ఇక్కడ. నవ్వకే నవ్వకు పెడతాను రా. అలాంటి మంచి అప్పుడే పోయారా? నాగవల్లి 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 అంటే పల్లం వెంకన్న కూతురు. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్లం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరి పెంచాడు. తెల్లేనుకు కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్నం వేయించిచ్చాడు. ఎవడన్నా వచ్చి తొండం పట్టుకుంటారా? తనేలాగుంది. తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊళ్ళో ఉన్న స్కూల్ మూయించేశాడు. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు నా గాజులు కొనడానికి సంతకెళ్ళాం. అక్కడే ఉన్న పల్లం వెంకన్న కొడుకు నన్ను ఏడిపించాడు. వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే వల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం. నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకు ఇష్టం అంటే నన్ను దోపేసుకుంటాడా? పల్లం వెంకన్న పిలిచి ఆ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు. ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం, నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్ బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా జడేసుకోలేకపోయామా? లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో వి విల్ ఫిక్స్ దిస్. బాను ఓసారి నాగవల్లిని చూసొద్దామా? ఎందుకు దినా? పిలిస్తే అదే వస్తుంది. నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు. వదినా, తను మా మావయ్య కూతురు. వరుసకు వదినవుతుంది. వరసే కదా. ఆయన లేరా? ఆయనంటే ఈయన వల్లి అత్తయ్య. లేమ్మా, పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. మధు లోపల పెట్టు. ఏంటి వల్లి, భాను కోసం వచ్చావా? ఒక్క చొక్కా ఇస్తే చాలు ఈ పిల్లకి. దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది. ఎరా వడ్డించేనా? సరే అమ్మా. వల్లి నువ్వు కూడా రామ్మా. ముందు బయటి వాళ్ళని తినేనేంటి అత్తయ్య, మనం చివర్లో తిందాం.
ఈసారి ఏమైంది? నీ కాబోయే పెళ్ళాన్ని చూసి కడుపు నిండిపోయిందా? ఆకలి చచ్చిపోయింది. పోనీ పాలు పంపించనా? తాగనంటే మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్తావా ఏంటి? ముందు ప్లేట్ ఇటు పట్టు, పట్టు తీసుకో. బాగా నా జుట్టు. మెల్లగా, మెల్లగా. నాకు గిల్టీగా అనిపించింది. నాకు కోపం వస్తే అంతే, మనసుకు తోచింది చేసేస్తాను. తర్వాత తీరిగ్గా బాధపడతాను. నా సూసైడ్ అటెంప్ట్ కూడా అంతే, మా అమ్మ మీద కోపం. మీ నాన్న చెప్పినట్టు మంచి భార్య అవ్వు వీడికి. నువ్వేం సంపాదించక్కర్లేదు, వీడికే బోల్డ్ అంత ఉంది. పని చేయక్కర్లేదు. వీడింట్లో 25 మంది పనోళ్ళున్నారు. చాలా 1 వీక్లో పెళ్లి చూపులు. ఓ నెలలో పెళ్లి చేసి పంపించేస్తాను. తర్వాత నీ గురించి ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. నీ పుట్టినరోజుకి ఇదే నా గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. చూస్తే చచ్చిపోవాలనిపించేంత ఫేస్ ఏం కాదు వాడిది. ఆ టైంకి నా మూడ్ అలా ఉంది అంతే. హలో, నేను పల్లం వెంకన్న మాట్లాడుతున్నాను. మహాలక్ష్మమ్మ గారు ఉన్నారా? ఏం వాళ్ళ ఆయనతో మాట్లాడరా? బాబోయ్, మీరండి. అలివేలు మంగమ్మకి అప్లికేషన్ పెట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసినంత ఆనందంగా ఉందండి. ఏమండి, ఇప్పుడు ఓతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గారి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీదకి వదిలేశారు. ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు. అది తప్పు చేస్తే ఆయన తిడతావేంటి? ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్నో. ఇప్పుడు ఆయన తిట్టకూడదు, కూడదు, కానీ అది వెళ్ళిపోవాలి. పోవాలి. పోవాలి. ఏమండి, ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది. మళ్ళీ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే అది మహాలక్ష్మమ్మ గారికి తెలిస్తే నేను చూసుకుంటాను. మీరే చూసుకోవాలండి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి ఎంత పని జరిగిపోయింది. హలో మేడం, అమ్మాయి గారు ఇంట్లో లేరండి. వాళ్ళ అత్తయ్య గారు ఊరు వెళ్ళారు. నీకెలా తెలుసు? వాడెవడ బెల్లం సుబ్బన్నట ఫోన్ చేశాడు. పల్లం వెంకన్న. అబ్బా, పల్లమో బెల్లమో వాడు ఫోన్ చేశాడు. సార్ టెన్షన్ లో ఉన్నారు, నేను ఎక్స్టెన్షన్ లో ఉన్నాను. ఇమీడియట్ గా ఫ్లైట్ బుక్ చేయి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం మేడం మేడం, ఎయిర్పోర్ట్ కు మనకు హారొద్దు, సార్కు తెలిసిపోద్ది. మీరు టాక్సీలో వచ్చేయండి, రెడ్ హ్యాండెడ్ పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. పడుకున్నాడు. మీ కుందిలే ఇవ్వాలి. నందు, చెప్పావయ్యా? మా ఆవిడకి తెలిసిపోయిందిరా. చెన్నై నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. మాక్సిమం 5 గంటల టైం. ఈ లోపల అనుని తీసుకొచ్చారా బాబు, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే. నువ్వేం కంగారు పడకు మావయ్య. అత్తయ్య వచ్చిలో పనుసీని తీసుకొస్తాను. ఆవిడ ముందు నీకు మాట రాదు, సరేనా? ఓకే. హలో, నాకేం వద్దు పెట్టే. నమస్తే మేడం. నమస్తే. ఇక్కడ దిగండి మేడం. ఆ బెల్లంగడ మాట్లాడింది నేను చూడలేరేనో మేడం. ఏంటిపా ఫోన్ కూడా చేయకుండా చేసావు? నీ మీద బెంగొచ్చి మేడం ఉండు.
అక్కడ పిల్లే ఉందో పిల్లో ఉందో. ఎలా వచ్చింది? అమ్మో. నెల క్రితం ఓ రాత్రి ఇదే బాల్కనీలో నిల్చున్నా. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా. ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు. నాకిది బాగా నచ్చింది. అమ్మని ఫూల్ చేయడం ఇంకా నచ్చింది. అందులో నందు హెల్ప్ ఉండడం ఇంకా బాగా నచ్చింది. నందు మీద నాకున్న ఫీలింగ్ పేరేంటి? ఇష్టమా స్నేహమా ఏమో నాకు డిఫైన్ చేయాలనిపించలేదు. ఈ కన్ఫ్యూషన్ నాకు నచ్చింది. ఈసారి లోపలికొచ్చి పడుకోగానే నిజంగానే నిద్ర పట్టేసింది. నేను ఇంట్లో వారం రోజులు లేకపోతే చాలు స్కూల్కి సెలవు ఇచ్చినట్టు ఎవరికి వాళ్ళు పారిపోతారు. శేఖర్ వాళ్ళు సంబంధం చూడడానికి ఎందుకు రాలేదో కనుక్కోలేదు. ఏంటి? శేఖర్ గారు వాళ్ళు రాలేదని అందరికి ట్యూషన్ చెప్పేస్తున్నారు. ఎవరో ఫోన్ చేసి మనకి ఈ సంబంధం ఇంట్రెస్ట్ లేదని చెప్పారంట. వాళ్ళకి రావడం ఇష్టం లేక ఎదవ కబుర్లు ఇవన్నీ. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకో. అలాగే డాడీ. వాళ్ళ తాత లాంటి సంబంధాన్ని నేను నీకు తీసుకొస్తాను. వాళ్ళ తాత అక్కర్లేదు, వాళ్లే కావాలి. ఎందుకు రారో చూస్తాను. ఎందుకు వస్తారో నేను చూస్తాను. యూర్ జీనియస్ డాడీ. నేను మహా వాళ్ళు చూశాను. ఇది ఒక్క మహా మడతేసి ఇస్త్రీ చేస్తారు మీ మమ్మీని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ స్పోకెనా? వాళ్ళు రేపు లంచ్కి రావడానికి ఒప్పుకున్నారు. గ్రేట్ మేడం. ఏంటి ఇందాక వాళ్ళు రారంటే నవ్వావు, వస్తున్నారంటే ఏడుపు మొహం పెడతావేంటి? నవ్వేస్తుందిలే మహా, ఇప్పుడే కదా గుడ్ న్యూస్ చెప్పావు. ఆనందం అందవే. శేఖర్ వాళ్ళు వస్తున్నారని తెలియగానే మా మమ్మీ చేసిన హడావడి అంతా ఇంత కాదు. నాకు డ్రెస్ సెలెక్ట్ చేసింది. నేను సెలెక్ట్ చేసిన పువ్వులు పక్కన పడేసింది. మంగమ్మ సెలెక్ట్ చేసిన మెనూతో డైనింగ్ టేబుల్ నింపేసింది. ఈ ఇరిటేషన్ లో ఇమిటేషన్ వద్దు డాడీ. కుక్క పిల్లకి కోపం వచ్చిందా? హలో హలో, బెనర్జీ గారు, లంచ్ రెడీ అయిందా? ఎప్పుడో. అమ్మాయి కింది దిగిందా? ఇప్పుడే. మేము రావడం లేదు. ఏమైందండి? మేము వస్తామన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. అప్పుడు మా శేఖర్ కూడా ఏమైందండి అని ఇలాగే అడిగాడు. అది మీరు అంటుంటే వినాలనిపించి వస్తామన్నవే తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు రావట్లేదు. మంగా, ఆ చికెన్ తీసి లోపల పెట్టు. బాగా కుదిరింది. రాత్రికి వేడి చేసి తిందాం. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా మీకు? వాళ్ళు రాకపోతే నువ్వెందుకు ఫీల్ అవుతావు మహా? నువ్వేం తప్పు చేయలే కదా. ఇప్పుడు చెప్పనా? ఏంటి? ఆ చికెన్ తీసి లోపల పెట్టమని. భాను పెళ్లి కూడా నేను ఇలాగే చెడగొట్టాను. అది ఎలా ఉందో. వచ్చాక ఫోన్ కూడా చేయలేదు. నిన్నే కలవరిస్తోంది. నీకెలా తెలుసు? నందు చెప్పాడు. నందునా? ఆల్రెడీ ఉన్న గొడవల్ని ఇంకా కాంప్లికేట్ చేయట్లేదు కదా నువ్వు.
ఏంటి డాడీ? ఆడి పేరు చెప్పగానే నీ కళ్ళు మతాపుల్లో వెలిగిపోతున్నాయి. పో డాడీ. నందు పేరు వినగానే నా కళ్ళల్లోకి నిజంగానే అంత మెరుపు వచ్చేసిందా? నమస్తే అండి. ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కొని కాఫీలు గట్టం పెట్టక వెంటనే వెళ్ళిపోవాలా? ఏదవ ఫోన్ అర్థమై సావదురా. ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గ పెట్టేయమని ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే గోల. బాను పిల్లకుండా చేసుకున్నాను మీకు చాలాసార్లు చెప్పానండి. మొన్నాడు ఎవడో వచ్చాడు, అతని క్యారెక్టర్ అంత బాగాలేదని. మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్లు వస్తారు మరి. సరే అండి, నాకు ఎందుకు కానీ సుమారుగా ఓ తారీఖు అనుకుందాం. ఈ ఆగస్టుకి నా కూతురుని చేసుకుంటానని చెప్పు. నేను వల్లిని చేసుకోను అనట్లేదు, కానీ బాను కూడా నచ్చే కుర్రాడు దొరకాలి కదా. ఇక నువ్వు తిరగలు తిప్పినట్టు అక్కడే తిప్పకో. ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా నీకు. యాసంకాలం మజ్జిగానం తిన్నాక మామిట్టం కెట్టుకెళ్ళి పెరట్లో ఆడేస్తాం. ఏడాది తిరిగేసరికి అది చెట్టు అవుద్ది, కాయగా వస్తుంది. కానీ 10 ఎకరాల మామిడి తోట పెంచాలంటే అలా కాదు కదా. రైతు 10 మంది పాలేర్లు, 100 మంది పనోళ్ళు, వేయడానికి ఎరువులు, కోయడానికి కూలీలు, అబ్బో లెక్కే వేరు. అంటే ఇప్పుడు నీ చెల్లెలు నేను తక్కువ చేసి మాడట్లేదు. అది ఆడపిల్లే, నా కూతురు ఆడపిల్లే. కాకపోతే అది పెళ్ళాక ఏడుస్తూ వెళ్తుంది, నా కూతురు 7 వారాలు నగలతో వెళ్తుంది. అది డబ్బు బలం. అసలు డబ్బే బలం. ఏడే మీ అత్తయ్య కూతురు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా? ఇప్పుడు జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు. సరే, ఆవిడ సంగతి ఏంటి? కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా? ఏమండే, బయటకు వచ్చి మీ కొడుక్కి 4 మంచి మాటలు చెప్పి వల్లిని చేసుకోరా మంచిది, వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది. వెంకన్న గారితో మనకు 3 లావాదేవీలు ఉన్నాయిరా బాబు. ఆయన కోప్పడితే ఊళ్ళో మనకి మంచినీళ్ళు కూడా పట్టావు, రోడ్డు నడిపోతావు. పెద్దదానికి పెళ్లి కాదు, చిన్నదానికి చదువు రాదు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమైపోతామని జాగ్రత్త చెప్పొద్దండి. మరీ గట్టిగా నొక్కేసాడరా. మీరు తీసుకెళ్ళండి, నేను డబ్బు తీసుకొని వస్తాను. జాగ్రత్త. బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి, కానీ యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. వెంకన్న గారు, ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిలేటర్ లాంటిది, కొంచెం చూసి తొక్కండి. లేచాక అడిగి ఇచ్చేయండి. ఏం కోరుకున్నావు? ఏముందండి, గచ్చి మీద మచ్చలు ఉండకూడదని, కంచాలకి జిడ్డు ఉండకూడదని కోరుకున్నాను. దానికి బదులు నీకే ఓ ఇల్లు కోరుకోవచ్చుగా. మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా? నాకేమైనా పిచ్చా? అను, నీ షూ సైజ్ ఎంత? 6. గోపాల్, విన్నానమ్మా, విన్నాను. తొడగడానికి తేలిగ్గా ఉండేలాను, విప్పడానికి వీలుగా ఉండేలాను జత తీసుకుంటాను. ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు. ఎలా మేడం అసలు ఇలా? గోపాల్, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మట్టి బుర్ర నాకు. మీరెంత అదృష్టవంతులు సార్, మా మేడం దొరకటం. ఏంటి బా, ఏంటి అడావిడి? బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడు? ఎలా? పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు. పెళ్లి కూతురు తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు? మా మమ్మీ చెప్పిన లాజిక్కి నేనే పడిపోయాను. పాపం పిచ్చి బెనర్జీ గారెంత. క్రికెట్ స్టేడియంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు నా పెళ్లి చూపులు గోల్ఫ్ కోర్స్ లో జరిగాయి. ఇదేంటి? నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ, పెరగడానికి మా సైకియాట్రిస్ట్ రికమెండ్ చేశాడు. అదేంటి?
నాకు స్ట్రెస్ ఎక్కువ, తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు. మ్యామ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఏంటో నాకు అప్పుడే తెలిసింది. యాజ్ యూజువల్ గా మా మమ్మీ తిట్లు, నా ఏడుపు, ఫైనల్ గా హాస్పిటల్. ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం, మా బావ నందు ఏమైంది? వల్లి 10 ఎకరాల మామిడి తోట, నీ చెల్లి పడేసిన మామిడి ట్యాంకర్. ఇప్పుడు ఎలా ఉంది? రేపు స్టంట్ వేస్తామంటున్నారు. సారీ అత్తయ్య, నాకు తెలియదు. నీ కొడుకు దుర్మార్గుడు, ఫోన్ కూడా చేయడు. అలాంటిదేం లేదమ్మా, నీకు శ్రమ ఎందుకని. బాబు ఇక్కడే ఉన్నాడు. ఆ అమ్మగారికి ఎలా ఉంది? పాలేరు పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టే. అమ్మా అలా నిలబడిపోతే ఎలా? కలబడి మరి పనులు ఓడిపోవాలి కానీ ఇల్లు ఏదో చిన్నతనం. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు ఏదోకి. సరే అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందిరికి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూజ చేయించుకొస్తాను. మంచిదే. అత్తయ్య, బాను, ఇందులో కాఫీ అయిపోయింది, తీసుకొస్తావా బాను? నందు ఏమంటే వెళ్ళండి. అలా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోకూడదురా. ఏమండి మళ్ళీ అండి. కంగారు పడుకో, కంట్రోల్ మందే. ఏమైంది? ఏంటి? వెళ్ళండి. ఎక్కడా? మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంది ఏంటండి? ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. జీవితాంతం నీతోనే ఉంటుందిగా. 10 నిమిషాలు వదలలేదా మాకు? ఏమంటే వెళ్ళండి. ఈసారి ఏ డైనోసార్ వచ్చిందేమో. ఓదార్చండి. కలువపుల్లో నేను చేసిన దానికి వల్లి రివెంజ్ తీర్చుకుంది. ఓకే, గెలుపోటములు సహజం. కానీ నందుని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపోవు, గట్టిగా కొట్టాలి. రే ముత్యం, సన్నాఫ్ సత్యం, కాస్త పనిచేయరా. వెళ్ళి బెటరాబు. భాను పాపం ఇక్కడేముంటుంది, నాతో పంపించు, మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మనెవరు చూస్తారు? నీ బల్లి ఉంది కదా, ఆ? అదే వల్లి ఉంది కదా, అది చూస్తుంది. వద్దు. అంతేలే, నా మాటలు ఎందుకుంటా? నీ పెళ్ళం వచ్చేసిందిగా. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అది కూడా విసుక్కుంటున్నా. నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో నువ్వు చూపించిన కథ అంతా అబద్ధం. నన్ను గెస్ట్ గానే చూసావు. సరే సరే సరే, తీసుకెళ్ళు. దయచేసి ఏడకు ప్లీజ్. బాను, బట్టలు సర్దుకో. కానీ ఒక్కరోజే, రేపు సాయంత్రానికల్లా పంపించేయాలి, సరేనా? చిగురాకులలో చిలకమ్మా.
డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఏం పర్వాలేదు. బాను ఎందుకు తీసుకొచ్చావు? మీ అమ్మ చూస్తుందంటే చంపేస్తుంది. వాళ్ళ మావయ్య ఇంటికి అది వచ్చింది, తప్పేంటి? నీకు తెలియదు. బానురా, దింపేస్తాను. డాడీ ఇంటికి నేను వద్దని చెప్తూనే ఉన్నాను. ఏ, ఎవరి అమ్మాయి? బాను. దాని ఫ్రెండ్ కాదు, కామేశ్వర అత్తయ్య కూతురు. ఇందాక నేను శేఖర్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది. అత్తయ్యకి ఒంట్లో బాలేదంట, ఆడపిల్ల ఒక్కతి ఏముంటుందని తీసుకొచ్చా. కానీ డాడీ ఒకటే గొడవ, మీ అమ్మ ఒప్పుకోదు, గొడవ చేస్తుందని. నువ్వు అంత బేడా మమ్మీ? ఐ హేట్ యు డాడీ. నేను మమ్మీ కూతుర్ని. డాడీ చెప్పినట్టు భానుని పంపేయాలా? ఎందుకు? లోపలికి పంపించు. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండమ్మా. అసలు వీళ్ళు నీకెలా తెలుసు? వాళ్ళకే నేను తెలుసంట. ఎందుకు తెలవదు? ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా. అను, నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు. నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ. నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు బాను వాళ్ళ నాన్న. తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు. రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానన్నయ్యా. తర్వాత నా దగ్గర డబ్బులు లేని టైంలో వచ్చి పీకల మీద కూర్చున్నాడు. సరే వెనకిచ్చేద్దామని వెళ్లేసరికి ఇలా అవుతుందని అనుకోలేదు వదినా. డబ్బు తెచ్చాను. నందు, దీన్ని ఇచ్చేసిరా. మేవేదో దారుణం చేసినట్టు చూసింది వాళ్ళమ్మ. అయినా ఇవన్నీ నీకెందుకు? జాగ్రత్త అంతే. డాడీ మావయ్య గురించి మమ్మీ చెప్పింది. మీ మమ్మీ తనకు కావాల్సిందే గుర్తుపెట్టుకుంటుంది. తనే కాదు, మనుషులంతా అంతే. చేసిన తప్పులు మర్చిపోతారు, లేకపోతే బతకలేరు కదా. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ తనే వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ అప్పడిగింది. నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అన్నయ్య. అప్పు కోసం బ్యాంక్ వెళ్ళి ఎంత ఇస్తారంటే ఏం తాకట్టు పెడతావని అడుగుతున్నారు. నువ్వే హెల్ప్ చేయాలన్నయ్య. ఈ కంపెనీ నా డ్రీమ్. ఏంటి బావా ఇది? ఎన్నిసార్లు ఇస్తారు? అయినా ఇది కంపెనీ పెట్టడానికి మీ పొలాలు తాకటేంటి? ఈ ప్రాపర్టీ నా దగ్గర ఉంటే అలాగే ఉంటుంది. అదే దానికిస్తే బోల్డ్ ఎంతమందికి భోజనం పెడుతుంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. మీ మావయ్య పోవడం మాత్రం నిజం. మీ అత్తయ్య వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వలేదన్న కోపం ఉంది. మీ అమ్మకి వాళ్ళు అవమానించారన్న ఉక్రోషం ఉంది. ఇవి మనం మార్చలేమను, మర్చిపోవాలంతే. ఎవరొదినా నీకు కాబోయే? బాగున్నాడు. బాగున్నాడా? దీనికి శేఖర్కి పెళ్ళైతే దీనికో మంచి జీవితం వస్తుంది. నేను నందోని చేసుకుంటే మా రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి. ఈ ఆలోచన గొప్పదో కాదో నాకు తెలియదు, కానీ వెంటనే నచ్చేసింది. అంతే, ఎలాగైనా చేసేయాలి. భాను, నువ్వు అడగకుండా నీకు కోత్తో పెళ్లి తప్పించాను.
నేనడిగితే ఆ జిరాఫ్తో నా పెళ్లి తప్పిస్తావా? వదినా ఒక్క మాట. కోట్ కావాలంటే అడిగి తీసుకెళ్ళచ్చు కదా, పండగ సీజన్ రా, నిన్నే కొలత తీసుకున్నాడు, అప్పుడే కుట్టివ్వడరా. రా రా ఎక్కడికి రా. అరే అరే ఇది ఎక్కడికో లాక్కెళ్తాం చూడండి. అరే రా. బాను ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఎంత హ్యాపీగా ఉందో చూడు. హే అనసూయ, ఎవరండి మీరు? బాను. నేను రాను. రా. అరే అరే హే ఏంటిది వదులు. ఏంటి చేయి పట్టుకున్నానా? నా భావన చేయి పట్టుకోవడం చూస్తే షాక్ తో పోతావు. అందుకే నేనే పట్టుకున్నాను మీ ఆరోగ్యం కోసం. లత ఆంటీ మమ్మీ ఫ్రెండ్ కోపంగా చూస్తోంది, చెప్పేస్తుందేమో. ఒరే దీన్ని మన ఊర్లో భయం అంటారు కదా. ఎంత పందమైనా కాయచ్చండి, దీన్ని భయమనే అంటారు. లత ఏంటి ఆగిపోయావేంటి? అది అంకుల్ కాదు. అయితే అది కోపం కాదు. ఈ సిచ్యువేషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అనసూయ, ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే ఎప్పుడూ ఎక్సైటింగ్ గానే ఉంటుంది. అర్థం కాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో ఉండాల్సిన టైంలో సినిమాలో ఉన్నా, శేఖర్ తో ఉండాల్సిన టైంలో ఇతనితో ఉన్నా, అంకుల్ తో ఉండాల్సిన టైంలో ఆయనతో ఉన్నా ఆవిడకి చాలా ఎక్సైటింగ్ గాను మనకు ఎంతో ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది. కాదండి లత లెట్స్ గో. వెళ్ళరండి. ఇది కోపం అంటే. ఇది నీరసం అంటే. ఇదే అత్తంటే. ఓకే కదా? జరగండి. రేయ్, నా పేరు ప్రతాప్లే అమ్మా, మీది కలుపుడు కదా. నీకెలా తెలుసు? ఒకసారి మీ ఇంట్లో చూశాను నిన్న. నేనెప్పుడు చూడలేదు. అంటే నీ చీకటిపాటికి వచ్చా, నువ్వు తొమ్మిడి పోను పాపమా. మీది హైదరాబాదా? మా బామ్మడిది బాలాజీ గారిని కలడానికి వచ్చినాను. శివరాత్రి రోజులు కదమ్మా, మాకు ఇది అన్న సీజను, అందరూ మెలుగుతూ ఉంటారు కదా. మీ అన్నయ్యకు 400 ఇయ్యాలి, ఈసారి అగుపించినప్పుడు ఇచ్చేస్తానని చెప్పండి అమ్మా. సరే వెళ్ళొస్తాను సార్. మంచి చేయకండి ఇస్తారా? అన్న చేతులు ఖాళీ. నీ బ్యాడ్ లక్. నా పర్సు. రేయ్, ప్రతాప్ నిన్నే. ఏంటిదా? సిగ్గులేదా? కూర్చోలేదు? చేస్తావా? అసలు నువ్వు చెప్తా ఉండు. ఏంటి పిల్ల నడుము కొట్టగడుతుందా? స్వాతంత్రం చంపేనట్టుకుంది. ఎక్కడెక్కడ తగిలేస్తారు యాగమ్మ. ఏమండి 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 స్టిక్ అండి ఏమండి. ఏంటి బంగారు? ఎవరు? పల్లవ నారాయణ, పల్లవ వెంకన్న తమ్ముడు. నాగవల్లికి నువ్వు ఇలా తిరుగుతున్నావు తెలిస్తే చచ్చిపోయింది బంగారం. ఆడాళ్ళ మనసు కష్టపెట్టకూడదు నాన్న. పెళ్లికని మీకు ఏం తెలుసండి ఆడపిల్లల మనసు గురించా? ఎవరు చెప్పాడా నాకు పెళ్లి కాలేదని? నేనే వద్దనుకున్నా. మా అన్నయ్య ఫ్యామిలీ కోసం సింగిల్ గా మిగిలిపోయాను. గురుగారు, జత బొమ్మలు మార్కెట్కి వెళ్తే కరెక్ట్ గా ఉన్నది అమ్ముడైపోద్ది, వంకరగా ఉందో మిగిలిపోద్ది. నందుగారు అంటేనే వంకరగా ఉన్న బొమ్మనా? బొమ్మ అంటే మళ్ళీ ఆర్టిస్ట్ వేయాలి సార్. మిమ్మల్ని అప్రెంటిస్ గీసి వదిలేశాడు సార్. నా గురించి ఏమనుకున్నారా? చిన్నప్పుడు నా కర్లింగ్ హెయిర్ చూసి ఊళ్ళో ఆడవాళ్ళు పడి చచ్చిపోయేవాళ్ళు. అది పడి పోయే వాళ్ళే తప్ప పక్కన ఉండే వాళ్ళు మిగలలేదు మీకు. ఇచ్చుకోండిరా. చాలమ్మా. రెచ్చగొట్టదు బంగారు. గంట టైమి ఇద్దరిని తెగొడతా. 2 గంటలు ఇస్తాం, ఒక్కళ్ళని తెగొట్టండి. పిల్లలు చూపించి పడగొట్టేస్తాను. ఎందుకు ఆవిడ నవ్వుతుంది? ఒక పువ్వు ఎందుకు వికసిస్తుంది? పువ్వులమ్మేవాడు కోసుకోవడానికి. అందుకే అవ్వలేదు మీకు. ఏంటి? పెళ్ళి పెళ్ళి పెళ్ళే. ఇప్పుడేమవుతుంది? 1 bone, 2 dogs. It's a dangerous game. నీడే చూడండి, డోంట్ మిస్.
ఏంట్రది? ఏంటి నీ పెళ్ళంలో ఫీల్ అయిపోతున్నావు? ఎస్ షీఈ్ మై వైఫ్. గురువు గారు పంచి కోసం చెప్పలేదు కదా. నాకు మీరు చూస్తుంటే భయం వేస్తోంది. లత నేనున్నాను కదా. ఇంకా లెక్కెడుతున్నావేంట్రా? మొగుడు పెళ్ళాల మధ్య ఇంత కెమిస్ట్రీ ఉందంటే నమ్మలేకపోతున్నాను గురువు గారు. అవునా? ఇప్పుడు నమ్ముతావు చూడు. మీ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి, మీరేం కొనుక్కోకపోగా మాకు కూడా ఏం కొనిపెట్టరు. ఈసారే వచ్చారమ్మా మీ అక్క పిన్న. మా సెక్రటరీ. ఊళ్ళో జనాలు ఇంకో షాప్కి వెళ్ళరేంటంటే మొత్తం అందరూ ఈ షాప్కి వచ్చేస్తున్నారా? దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేస్తాడ్రా? అంతేలేండి. నువ్వు ఇంటికి పోనీరా, చెప్తా ఇవాడు సంగతి. సరే బాయ్. బాయ్ 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 బాయ్. లత ఆంటీకి లవర్ ఉన్నాడు, మాట్లాడదు. పల్లవ నారాయణకి పళ్ళు ఊడే, మాట్లాడలేడు. మరి మా గోపాల్ మాట్లాడకుండా ఎవరు ఆపుతారు? సారీ శేఖర్ గారు, మీరొచ్చినట్టు నాకు తెలియదు. వీడేం వినట్లేదేంటి బాను? పడగొట్టేశావా? సైట్ కొడుతున్నాడు. పోదినా పాపం మంచోడు. హలో హలో తాతయ్య, నువ్వు నన్ను నూనె కలవమని పంపావు, కానీ నేను బాను కలిశాను. నాకు తెలుసురా. ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది తాతయ్య. సంతోషం. సంతోషమా? పోనీ ఆనందం. అది కాదు తాతయ్య, వాళ్ళు ఏమనుకోరా? వాడు ఎందుకు అనుకుంటారా? వాడే కదా పంపింది పిచ్చి వెళ్ళా. అంటే అను తనకేం అభ్యంతరం లేదు, నీకోసం వెయిటింగ్. అయితే నాకు 100% ఓకే. ఓకే. ఒరేయ్ మరి వాడికి పెళ్లి అయిపోయినట్టారా? ఈ శుభ సందర్భంలో ఒక్క స్వీట్ రా. ఒక్క స్వీట్. ఇందాక ఈ అకౌంట్లో వేసుకోండి. చాలా మంచి న్యూస్ చెప్పారండి. థ్యాంక్ యూ. మేడం, దారుణం జరిగిపోతుంది. ఇప్పుడు మీరు శేఖర్ గారిని అల్లుడు చేసుకోవాలనుకుంటున్నారు, అమ్మాయి గారేమో ఆనంద్ గారి వెనకాల తిరుగుతున్నారు. మీరు ఒకళ్ళు చూసి అమ్మాయి గారిని ఒకళ్ళు చూసుకొని ఇద్దరి సల్లుని మనం ఏం చేసుకుంటామండి? గోపాల్. మేడం. గోపాల్, ఇప్పుడే బెనర్జీ గారు ఫోన్ చేశారు. శేఖర్కి అను విపరీతంగా నచ్చేసింది. ఈ విషయం రేపే అనౌన్స్ చేసేద్దాం అన్నారు. ఒక రోజని చెప్పి బాను తీసుకెళ్లి వారం అయింది. మరీ స్ట్రాంగ్ వద్దు, నల్లగైపోతాను. ఏం చేస్తుంది అది? షుగర్ ఎక్కువ వద్దు, లావైపోతాను. టెర్రరిస్ట్వే నువ్వు. బావగారు, మీరు కోప్పడకండి బావగారు. కాఫీ ఎలా ఉంది? నాకు రేపు సాయంత్రం బానుతో పనుంది. షుగర్ సరిపోయిందా? ఆ తర్వాత నువ్వు అడగకుండానే తీసుకొచ్చి దింపుతాను. ఇందాక ఏమన్నా నిన్ను? టెర్రరిస్ట్. దానమ్మ మొగుడివే నువ్వు. లాగి కోసేస్తాను. నాకు తెలియని ఇంపార్టెంట్ పనులు ఏంటానికి? బోల్డ్ ఉంటాయి. ఏ మాకు తెలియకుండా నీకు సీక్రెట్స్ లేవా? నాకేం లేవే. నీ కడుపు నిండా సీక్రెట్సే. ఒక్కదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పావా? నేనా? నువ్వే. నా వాట్సాప్ చూపించినా? నాగవల్లి అంటే నీకిష్టమా? హహా. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హహహా. నా మీద నీకు ఒపీనియన్ ఏంటి? హహహహహహ. ఓహో నిన్ను. మీ అమ్మకి మాకు గొడవేంటో తెలుసా? మామయ్య హెల్ప్ చేశారు. మా మమ్మీ డబ్బులు ఇచ్చే టైంకి ఆయన పోయారు. ఆవిడ టైంకి ఇవ్వలేదు కాబట్టే ఆయన పోయారు. డాడీ ఆయనకు తెలిసింది చెప్పారు.
2 ఏళ్లలో తీరుస్తానంది మా మమ్మీ అని. 2 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యాయి. అనసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అయింది. మీ ఇల్లు బంగ్లా అయింది. మా ఆస్తి ఆప్షన్కి వచ్చింది. కృష్ణమూర్తి గారు 3 రోజుల్లో డబ్బు కట్టకపోతే మీ ఆస్తి వేలం వేయమని నోటీస్ వచ్చింది, చూసారా? ఇంకో 2 నెలల్లో గాని వాళ్ళు బిల్స్ రిలీజ్ చేయరు. అప్పటిదాకా నేనేం చేయలేను. 2 నెలల తర్వాత నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానన్నయ్య. 100 ఏంటి 200 ఎకరాలు కొను. ఇది ఉండదు కదమ్మా. అను లోపలికెళ్ళు. సెంటిమెంటల్ గా మాట్లాడకన్నయ్య. అదే పొలం కావాలని పట్టింపేంటి? ఎంఆర్ఓ వాళ్ళు కూర్చుని పెద్ద మనుషులందరి ముందు తోటిని పిలిచి డబ్బు కొట్టించి నా పేరు చెప్పి ఆస్తి వేలం వేయిస్తారు లక్ష్మి. నా పరువు పోతుంది. ఊర్లో తలెత్తుకుని తిరగలేను. పరువు అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అన్నయ్య. ఒక కనపడిన సూట్ కేసు మోయడం లాంటిది. మళ్ళా అందులో ఏదో విలువైంది ఉందని అనుకోవడం ఇంకా అమాయకత్వం. అయినా సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోవడానికి అదేమన్నా సినిమా పాట, వేలం పాట? వాళ్లే మర్చిపోతారు. అప్పిచ్చేటప్పుడు మా నాన్న ఆస్తి తాకట్టు పెట్టించాడు. అదే అప్పు తీర్చమన్నప్పుడు ఆవిడ లాభాలు వచ్చేదాకా ఆగమంది. అది మా నాన్న తీసుకోలేకపోయాడు. ఆ రోజు మీ నాన్న పైనుండి కింద లేడు, ఊర్లో ఉండి ఇంట్లో లేడు. మా నాన్నకు అవసరమైనప్పుడు మాత్రం మీ నాన్న లేడు. అదే నాన్న తీసి కాయిన్ వదిలేసా. నెగ్గకపోతే బాను ఏడుస్తుంది కదా. మీరు ఓడిపోతే మధు ఏడుస్తోని చూసావా? అది నెగ్గడం కోసం నీ జట్టులో ఉన్నదాన్ని బాధపడతావా? తప్పు కదా. వదినతో మాట్లాడారా? ఏమండి? డబ్బు తెచ్చాను. రేపు పొద్దున్నే నువ్వు వెళ్ళి కట్టేసిరా. నాకు కొంచెం నలతగా ఉంది. రేపు పొద్దున్న లేవలేనేమో. నేను అమ్మ చూసుకుంటానులే నాన్న, నువ్వు పడుకో. చూసుకుంటావా? గుడ్ మార్నింగ్ సార్. డబ్బు తెచ్చారమ్మా? నందు, మీ అమ్మ నిన్న సాయంత్రం చెప్పిన మాటలు చాలా కరెక్ట్ రా. అవతలి వాళ్ళు నెక్కడం కోసం నీతో ఉన్న వాళ్ళని ఓడించడం క్షమించలేని నేరం. నువ్వు ఆటలో చేసిన తప్పు నేను లైఫ్లో చేశాను. మహాలక్ష్మి నెక్కడం కోసం మిమ్మల్ని అందరినీ రోడ్డుకి లాగేశాను. నేను అవతలి వాళ్ళ గెలుపులో ఆనందం వెతుక్కోవాలనుకున్నాను. అది తప్పురా. నీకు ఆనందం కావాలంటే అది నీ గెలుపులోనే వెతుక్కో. తోటి డబ్బు కొట్టి నా పేరు నలుగురు ముందు చెప్పేలోపే నేను వెళ్ళిపోవాలి. అదొక్కటి నేను కోరుకునేది. మీ అమ్మ తన గుర్తుంది చెప్పింది. మీ నాన్న ఆయనకు తెలిసింది చెప్పాడు. నేను జరిగింది చెప్పాను. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా నేను మొత్తం గుర్తుపెట్టుకోవాలి. పోయింది మా నాన్న కదా. వర్షం పడేదాకా గొడుగు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాణ్ణి ఏమంటారో తెలుసా? ఆనంద్ విహారీ. నా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే, అసలే నాకు నందుకి మధ్య దూరం పెరిగిందనుకుంటే మా మమ్మీ శేఖర్ వాళ్ల కోసం ఇస్తున్న పార్టీకి నందుని క్యాటరింగ్ కి పిలిచారు. రాళ్ళు కూర్చో. ఐల్ సిట్ దే. హలో. ఏం చెప్పొప్పించావు తాతయ్య? తినకూడదు. నువ్వు చెప్పిందే విసుకోకుండా ఇంకోసారి చెప్పాను. అంటే అను చూడటానికి వెళ్ళడం, బానుని కలవటం అంత అక్కర్లేదు, సగం చాలు. అమ్మాయి నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. కొంచెం అటు ఇటుగా అదేరా. అటు ఇటుగా ఏంటి తాతయ్య? ఏంటి మీ తాత మనోళ్ళు ఏదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? మా డబ్బున్న కష్టాలు మీకు ఏం తెలుస్తాయండి? అక్కడ పెట్టు. అది కూడా కొంచెం వెయ్యి. నువ్వేనా వంటలు చేయించేది?
లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేస్తాను. పేరేదైతేనే పని అదేగా. నువ్వేంట్రా ఇక్కడ తింటావా ఏంటి? రా నిన్నే రా. ఎక్స్క్యూజ్ మీ. నందు, పిలిచావా నన్ను? నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఈ లైట్లు, ఈ జనం గోల, ఈ డ్రెస్, ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అన్సూయ కాదు, ఎవరో డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, కేర్ ఆఫ్ కల్వపూడి. ఏంట్రా అయితే కళ్ళలో దుంపడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అను అను రామ్మ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వంటలు చాలా బాగున్నాయట్రా. థ్యాంక్స్ మావయ్య. పెళ్లి కాంట్రాక్ట్ కూడా మాకేపించు వీలైతే. నువ్వు చెప్పాలట్రా. నందుగారు బిర్యానీ అయిపోయిందండి, ఇంకా తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వంటోడని ప్రతి 10 నిమిషాలకు వస్తే గుర్తు చేస్తారేంట్రా? నేనేం మర్చిపోలేదు. పోనీ ఫ్రైడ్ రైస్ తో మేనేజ్ చేసేయమంటారా? ఉన్న దాంతోనే సర్దుకోవాలి. అయిపోయిన దాని గురించి అనుకోవడం దేనికి? నేను బిర్యానీ గురించే మాట్లాడాను. రే ముత్యం, ఓ మంచి పాట పాడరా. ఇలాంటి టైంలో మ్యూజిక్ చాలా బాగుంటది. గుడ్ చాయిస్. యా, నా గొంతు పెద్ద బాగోదండి. నేనేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏంట్రా నీకు మాట్లాడడానికి? పాడే. గో హెడ్. గుడివీధి శ్యామలండి, నాలో ఫెయిల్యూర్. పాడరా ముత్యం, పాడు. గుండెల్లో ఉన్న ఒక ఫీలింగ్ గొంతులోంచి బయటికి రావాలి. మిగిలింది ఏమైనా ఉంటే కంట్లోంచి కారిపోవాలి. పాటను చెప్తాను, పాడు. ఎంత జానవే నువ్వు! నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా కూతురు అదృష్టం తన్నుకుపోతావా? ఏం చేసింది మమ్మీ? నీ బతుక్కి శేఖర్ కావాలా? అది అమాయకురాలు మమ్మీ. అది కాదు, నువ్వు దాని ఇంట్లోకి తెచ్చిన రోజే చెప్పాను. విన్నావా నువ్వు? అసలు ఇది కనిపించకపోతే ఆ శేఖర్ గాడు ఏం చేస్తాడో చూస్తాను. గోపాల్, అర్థమైంది మేడం. ఈ పిల్లని తీసుకెళ్లి కింద గదిలో పెట్టి తాళం వేసేస్తాను. నీకేం తెలియదు, ఊరుకో ఊరుకో. మగా కింద తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. హలో బెనర్జీ గారు, నేను మహాలక్ష్మి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మా పంతులు గారు రేపొద్దున 10:30కి నిశ్చితార్థం చేసుకోండి, మంచి ముహూర్తం ఉందన్నారు. రేపా? ఏమైనా ప్రాబ్లమా? పిల్ల నచ్చి పార్టీ కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా? పెట్టేసుకోండి. భానుని శేఖర్కిచ్చి నీ అమ్మకి తెలిసినట్టు చంపేస్తుంది. నీకు దండం పెడతాను. రేపు నీ నిశ్చితార్థం అయ్యేదాకా నువ్వేం మాట్లాడుకో. తాతయ్య, నేను భాను లవ్ చేశాను. అదెవరు? మొన్న పార్టీలో అనసూయ పక్కనుందే, పింక్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి. రేపు పెళ్లికి పిలుద్దాంలే. మూసుకొని అను చేసుకో. డాడీ, శేఖర్కి భాను అంటే ఇష్టం. భాను కూడా అతనితో పెళ్ళైతే బాగుంటుంది. నిన్ను కలవపొడి పంపించకుండా ఉండాల్సిందే. వచ్చేటప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు మాత్రమే తెస్తామనుకున్నాను. మొయ్యలేని బంధాలు కూడా తీసుకొచ్చావు. భాను పెళ్లి సంగతి వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు.
నువ్వు నోరు మూసుకుని మీ అమ్మ చెప్పిన మాట విను. అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్ గా సూసైడ్ చేసుకోమంటున్నారా? వచ్చింది మావయ్య. భానుని మా అమ్మ తెలుసు. నన్ను కలువపొడి తీసుకెళ్ళిపో, అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి. ముందు మీ ఇంటికి వెళ్దాం పద. నాగవల్లి ఏం మాట్లాడదు, ఇంతెంత కళ్ళు వేసుకుని చూస్తుంది. అయినా నీకు అన్ని అర్థమైపోతాయి. నేను వాగుతూనే ఉంటాను, నా మనసులో ఏముందో తెలీదు. తెలీదు. మాకు రావాల్సింది మాకిస్తేనే మా అమ్మ తలుపులేసింది. మీ అమ్మకు కావాల్సింది నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా? పద, ఇంటి దగ్గర దింపుతాను. నువ్వు దింపుకునేంత బరువు కాదు నేను. వెళ్ళగలను. అన్నాయ్, మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? అది ఎందుకు ఏడుస్తోందో తెలియాలా? నా ఏడుపు ఆగడం కావాలా? రెండోదే. ఆ పని చూడండి. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చమ్మా. మండితే మామయ్య, నేను అను ఇంటికి వచ్చిందా? అది నీ దగ్గర లేదా? లేదు మామయ్య. దానికి రేపు నిశ్చితార్థం పెట్టిందిరా మీ అత్తయ్య. అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది. నువ్వేం కంగారు పడకు మావయ్య, అత్తయ్య ముందు నీకు మాట్లాడనివ్వను. అను నేను తీసుకొస్తాను. రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్. అది రేపు పొద్దున్న తన ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది, సరేనా? నాకేం తెలియదు, నాకేం తెలీదు. రే, అనసూయ ఎక్కడుందో చెప్పరా, వదిలేస్తాను. అనసూయ ఎక్కడుందో చెప్తే వదిలేస్తారా? అను ఇంటికి వెళ్దాం రా. నేను రాను. చిన్నపిల్లల గొడవ చేయకు, రా. మా మమ్మీలా మాట్లాడుకో, మండుతుంది నాకు. సరే, మీ డాడీ కోసమేనా రా? ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయన కోసం వచ్చావా? నేను నీకు అక్కర్లేదు, నాకు తెలుసు. నేను రాను, నేను రాను, నేను రాను. అను, వస్తున్నావా? లాక్కెళ్ళనా? లాక్కెళ్తావా? ముట్టుకో, ముట్టుకుంటే ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఎందుకండి అనసూయ గారిని రెచ్చగొడతారు? అసలే ఆవిడ పట్టుదల మనిషి అండి. ఆవిడని బాధ పెట్టకండి. ఆడపిల్ల ఏడిస్తే ఎవరికి మంచిది కాదు, మరీ ముఖ్యంగా మా ఆరుగురికి. సరే, సారీ. నేను నిన్ను హర్ట్ చేస్తుంటే కరెక్ట్. ఐఎమ్ రియలీ సారీ. కరెక్ట్. దిగు. దిగాల? కారు ఏమన్నా సెల్లార్లో ఉందనుకున్నావా డోర్ తీసుకుని దిగడానికి? ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? నేను చచ్చిపోతాను. అనసూయమ్మ గారు, మీరు అనుకున్నదే
చేద్దాం. కానీ ఒకటి, మీరొక్కరే చనిపోవాలా మనమంతా గ్రూప్ గా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. అప్పుడు దాకా ఇలా ఉప్పాకండా పానికి దండం పెడతాను. వస్తున్నావా లేదా? నానొచ్చాడు మనకి భయం లేదు. అన్నయ్య వచ్చాడా? నారాయణ ఎలా ఉందిరా? మధ్య దొబ్బిందా నీకు? కారులో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయి నువ్వు పోతే తలకొరి పెట్టాల్సింది నేనే. అయితే ఏంట్రా ఇప్పుడు అడిగి సన్మానం చేయించమంటావా? ఇలా మాట్లాడతాడేంటి బాబాయ్? నన్నే మాట్లాడచ్చు కదా. సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి హాల్లో పడుకున్నారు? మహా బానుని పంపిస్తే నేను వెళ్తాను మావయ్య. నిశ్చితార్థం జరిగే వరకు అమ్మాయి ఇక్కడుంటేనే మంచిదండి. మధ్యాహ్నం పంపిస్తాను, వాణ్ణి వెళ్ళమని చెప్పండి. ఏయ్ నూరా, మన ఇంట్లో లైట్లు బాగా కనిపించాలంటే పక్కింట్లో దీపాలు ఆర్పేయకూడదు మావయ్య. పంపిస్తారా? తీసుకెళ్ళినా. నువ్వు ఆగరా, నేను బాను తీసుకొస్తాను. ఉండు బాను, రామా రా, తీసుకెళ్ళరా. పద బాను. ఏంట్రా? ఎందుకురా వెనక్కొచ్చా? నువ్వు వదిన పెళ్లి చేసుకుంటారనుకున్నాను. ఎందుకు వచ్చేసా? మావయ్య బాధపడకూడదనా? మావయ్య మావయ్య కోసం అనుని ఏంట్రా? మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పిందే, అవతల వాళ్ళు నెగ్గడం కోసం మనతో ఉన్న వాళ్ళు నేర్పించకూడదని. కానీ నేనేం చేశాను? అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని అను నేర్పించాను. ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను. అత్తయ్య గెలవాలని ఆస్తి ఇచ్చేశాడు ఆయన, మావయ్య గెలవాలని అనునిచ్చేస్తాను నేను. మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి, అవతల వాళ్ళ గెలుపులో కాదు. థ్యాంక్స్ బాను, థ్యాంక్స్. ఒక్క నిమిషం బాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో డెకరేషన్స్ అన్ని అయిపోవాలి, సరేనా? ఓకే మేడం. అను, ఒక్కసారి ప్లీజ్. Ow.
నువ్వు ఒక్క రోజుంటే 1,00,000 ఖర్చయింది నాకు. లైఫ్ అంతా అంటే భయం వేస్తుందా లేదా? మిగతా 9 రోజులు 10,000 కూడా అవ్వలేదు. అది గుర్తొస్తే ధైర్యం రాలేదా? నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వద్దు. టీవీ ఏసీ అడిగాను, టీవీ ఇచ్చావు. ఏసీ బదులు తాడు కర్ర ఇచ్చావు. నేను ఆర్గ్యూ చేశానా? నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇందాక కార్ డోర్ తనేనంత గట్టిగా తనకు చచ్చిపోతాను. ఆ రోజు స్టేషన్లో వచ్చినట్టు షేక్ హ్యాండ్ వచ్చి వదిలేయావు కదా. మా ఏం చేసావురా దీన్ని? ఏం మత్తు చల్లా? నీ డబ్బు కోసం వల వేశాడేవాడు. వదలరా దాన్ని, వదులు. అది నాది, నా సొత్తు. మీరనే చెప్పండి దానికి. ఇంకో 2 గంటల్లో నిశ్చితార్థం ఉంది. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. నా పరువేమైపోవాలి. నీది మాత్రమే పరువు అత్తయ్య, మా నాన్నది కాదా? నీ సొత్తే విలువైందా? ఆయన ఆస్తి పనికిరాదా? మాకు డబ్బు కోసం ట్రాప్ చేయడమే తెలిస్తే మా నాన్న నీకు ఇచ్చిన డబ్బుకి నోట్ రాయించేవాడు, లేదా నీ వ్యాపారంలో వాటా అడిగేవాడు. అదేమేం చేస్తుంటే నువ్వు ఇక్కడ, నేనక్కడ నిలబడి ఉండేవాళ్ళం. నందు ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు? ఆపద్దు మావయ్య, ఆవిడకి ఈరోజు తెలియాలి. ఆవిడెక్కిన పల్లకిని ఎన్ని సంవత్సరాలుగా మేము మోస్తున్నామో ఆవిడకి ఈరోజే క్లియర్ కట్గా తెలిసిపోవాలి. అతయ్య, నీకు 4 మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మా నాన్న సమాధిపై కట్టిన కోట నీ ఇల్లు, అతని ప్రాణాలతో వాడిన ఆట నీ పెట్టుబడి, అతని ప్రేమ నీకు పిచ్చి, అతని బంధం నీకు వ్యాపారం, అతని పరువు నీకు వెంట్రుక. మనం పైకి ఏది విసిరితే రెట్టింపు స్పీడ్తో అదే కిందికి వస్తుంది. పువ్వు విసిరితే పువ్వే, రాయి విసిరితే రాయే. నువ్వు మా నాన్నని పైకి విసిరావు, వెనక్కి నేను వచ్చాను రెట్టింపు స్పీడ్తో. నా దగ్గర మీ అంత కోట లేకపోవచ్చు, కానీ రాణి నా దగ్గర ఉంది. అటు కూడా తిప్పి దూరంగా పట్టుకెళ్ళి పారే. నీకసలే బద్ధకం. ఏం చేశావు డాడీ? వాడెన్ని మాటలన్నాడో చూసారా? అంత విషయం మనసులో పెట్టుకుని దాన్ని బాగా ఎలా చూసుకుంటాడండి. నాకు భయంగా ఉంది. మా అన్నయ్య అంటే నాకు మాత్రం ప్రేమ లేదా? నేను తప్పు చేశాను. వాళ్ళు మాత్రం నేను తీసుకెళ్లిన డబ్బులే నాకు ముష్టి పారేసినట్టు పారేశారు.
కనీసం లోపలికి రమ్మని కూడా అనలేదు మా వదిన. నాకు మాత్రం పౌరుషం ఉండదా? నేను ఆయన చెల్లెల్లే కదా. మహా, నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదు, సరే వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చి చూడు. మీ అన్నయ్య ప్రాణానికి బదులు డబ్బులు ఇస్తే వద్దన్నారు, నీకు ప్రాణమైన అనసూయనిచ్చి చూడు. వద్దంటారా? అనగలరా? నువ్వు భలే కిలాడి డాడీ. లవ్ యూ. ఏది కట్టుకోను మమ్మీ? ఎవరిని కట్టుకోవాలో నన్ను అడిగావా? ఏది కట్టుకోవాలో నేను చెప్పడానికి? నీకిష్టం లేనివన్నీ, మ్యూజిక్, డాన్స్ అన్నీ ఎవరో వచ్చి చెప్పడమే. చివరికి నీకిష్టమైన మనిషి గురించి కూడా నువ్వు చెప్పలేదు. మీరిద్దరూ నన్ను దూరంగా మూడో మనిషిలా నుంచోబెట్టి మాట్లాడారు చూడు, అది నాకు బాధేసింది. కానీ నీ అంత తేలిగ్గా మేము వదల్లేం కదా. ఒక్కగానొక్క కూతురివి. నా ప్రేమ నీకెప్పుడు అర్థమవుతుంది? అత్తయ్య వాళ్ళు ఇంటి లోపలికి రావడం నీకేమన్నా ఇబ్బంది? మీ నాన్న పోయి నేను ఏడుస్తుంటే మీ అత్తయ్య డబ్బులు తీసుకొచ్చింది. దానికి బదులు నా కన్నీళ్లు తుడవడానికి తన చీర కొంగిచ్చుంటే ఆ రోజే నేను తన లోపలికి తీసుకొచ్చేదాన్ని. అనుని తీసుకొచ్చి తప్పు చేశాను అమ్మా. ధైర్యం చేశావు అమ్మా. అసలే అది చాలా మంచి పిల్ల. నువ్వెక్కువగా ఆలోచించి దాన్ని ఏడిపించుకో. ఇక ఇంట్లో నిన్ను ఖర్చే వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను తప్ప. అమ్మకి నా మీద కోపం పోయింది, నాకు ఆవిడంటే భయం పోయింది, నందుకి వాళ్ళ నాన్న గురించిన బాధ పోయింది, నాకు దీని అవసరం తీరిపోయింది. వీడికి ఇలా నడుస్తుంది. నెయ్యి తీసుకురా. అది నా కూతురంటే ఆడమ్మ మొగుడు లాంటి సంబంధం తీసుకొస్తాను. ఆషాఢం వెళ్ళగానే చేసేద్దాం. నే తింటుంది అందుకు కాదు. రేపు వాళ్ళకి గొడవే విడిపోతే నందు నన్నే చేసుకుంటాడు. అప్పటికి నేను ఉండాలి కదా, అందుకు అందుకు. శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చిచి. రే పాండు, ఓ బాటిల్ జిన్ అట్రారా, తోటకెళ్ళి తాగి పడిపోతాం, మనశాంతికన్నా ఉంటుంది. మందైనా పట్టమంటారా? మనశాంతిగా ఉంటది. ఈ రెండు ఈడికి వినపడదు. దరిద్రం దరిద్రం అని. ఆడి పెళ్లి అయిపోయినట్టునా? ఏ సోమనం కూడా అవ్వాలా? అది కదన్నా, వాడి చెల్లి సంబంధం ఆడటానికి ఊరి పొలిమేరలోకి ఒక్క కారు కూడా రానించుడు. ఏం నూర్రు అనేది? ఒక్క కారు రాదన్నా ఊరేగింపే వస్తుంది. ఏ కారు వచ్చినా బాను కోసం ఏంటి? ఎవడరా దాని అన్న? ఆనంద్ విహారీ. అంత అక్కర్లేదు, సగం చాలు. ఆనంద్ అంట, వాడి ఇల్లు ఎక్కడా? ఊళ్ళో పందిళ్ళు వేసి ఉప్మా ఎడుతున్నారు. వెళ్ళండి, తేలిగ్గానే కనపడుతుంది. రండి. సంబంధం అడగడానికి ఇన్ని కార్లు వేసుకొచ్చారేటి? ఉత్తచలు తెలితే బాగుండదని కొంచెం బంగారం, కొన్ని డైమండ్లు తీసుకెళ్తున్నాం. అంటే ముందు రాడ్లు, వెనక గాడ్లు. అయినా మా డబ్బులు కష్టాలు మీకు ఏం తెలుసండి?
ఆడే డబ్బున్న పిల్లని చేసుకుంటున్నాడంటే ఆడి చెల్లెలు ఇంకా బలిసిన పెట్టేసిందిరా. ఇప్పుడు అర్థమైందా? ఏంటన్నా? ఆడి లవ్ ప్రాక్టీస్కి వెళ్ళి ఫైటింగ్ ప్రాక్టీస్కి నువ్వు, వాళ్ళిద్దరూ లేచిపోయే ప్రాక్టీస్కి నేను. మన ఫ్యామిలీ ఫోటో నాడు పూజ గదిలో పెట్టుకోవాలరా. ఏమాత్రం విశ్వాసం ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే.